నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి. పోలీసుల విచారణలో ఏఐ వినియోగం పెంచుతామన్న బాబు. మావోయిస్టు లేఖపై సీతక్క అనుమానాలు, కొందరి కుట్ర ఉందని ఆరోపణలు. సిట్ విచారణ ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై రఘునందన్ అసంతృప్తి. అంగరంగ వైభవంగా పూరి జగన్నాథ్ రథయాత్ర, తరలి వచ్చిన లక్షలాది భక్తులు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో హ్యాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని పోలీస్ ఏఐ హ్యాకథాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో క్రిమినల్స్ కు చోటు లేదని తేల్చి చెప్పారు. ఐటీ వల్లే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం గాని, రౌడీజం గాని, నక్సలిజం గాని, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ గాని, ఇంకో పక్క స్మగ్లర్లు గాని, మాఫియా గాని, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే సైబరాబాద్ నగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం. వాజ్పేయి గారి దగ్గర హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు, సూర్య కొత్త గారు చెప్పారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల. నేను గర్వపడుతున్నా. బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే 25 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇతర ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అండగా ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని రంగాల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోందని తెలిపారు.
గిగ్ వర్కర్ల సమస్యలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో మంత్రి వివేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో గిగ్ వర్కర్లకు ది బెస్ట్ పాలసీ తెస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీని దేశానికే రోల్ మోడల్ అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి నుంచి వచ్చిన సూచనల గురించి అధికారులతో చర్చించారు. అయితే గిగ్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. మావోయిస్టుల లేఖపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. తనపై మావోయిస్టుల పేరుతో లేఖ రాయడం బాధాకరమని అన్నారు. అయితే ఆ లేఖ మావోయిస్టుల పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. లేఖ పేరుతో తనపై కొందరు రాజకీయ కక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తొలిసారి ఆదివాసీ బిడ్డ మంత్రి కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు. ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడు కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైనది. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే? ఈడ జలగాంచ కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు. చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు, మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు. సోలార్ విద్యుత్తును పెడుతున్నారు. డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని, ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో, నేను కూడా మళ్ళీ చెప్తున్నా, దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, కాయలు. ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం. ఉన్న భూములను దున్నుకుందాం. ఉన్న భూములకు 2 పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడు కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైనది. నేను మనిషినే.
గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమనంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మరడి బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కాన్పూర్ చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో మొత్తం 5 కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తలతిక్క పనులతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, అందుకే కుప్పకూలిపోయిందని మంత్రి అన్నారు. ఫోన్ ట్యాపింగ్లు చేయడం ఆదర్శ పాలన ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాల్లో కూడా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంది? అందుకే భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్తున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం చేసినట్టు? ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎవరు మాట్లాడిన దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు అంటే రైతులకు ఏమీ చేయట్లేదు. కేసీఆర్ చెప్పుకున్నప్పుడు మేము చాలా గొప్పగా చేసినామని చెప్పింది. మేమేం చెప్తా ఉన్నాం, మీరు చేసింది గొప్పగా చేసిందా, ఏం చేసింది ప్రజలు తీర్పిచ్చింది. మీరు చేసిన ఏ స్కీమ్ని మేము ఎత్తేయకుండా అదనంగా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, సన్న ఓట్లకు 500 రూపాయలు. అది కాకుండా గతంలో కేసీఆర్ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు, ఒకటి గట్టి ఇవ్వలే. అయినా ఈరోజు 22,000 కోట్లు పెట్టి ఈరోజున ఇందిరమ్మ ఇల్లు కట్టించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అంటే ప్రతి అంశంలో కూడా దాంతోపాటుగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగ యువకుల కోసం ఎట్లా మాట్లాడతారు. రెండవది, గతంలో రైతులకైనా పంట నష్టం జరిగితే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్టం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, కరువు వచ్చినా, పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. అదనంగా ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం, రైతు బీమా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఆధారం ఏముంది? అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం,
మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంటి? అందుకే భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్తున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం చూసినట్టు? రెడీ మాట్లాడిన దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ్ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పూరి జగన్నాథ్ ఆలయం రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీనిపై మరింత సమాచారం భక్తులతో మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. జగన్నాథ ఆలయం వద్ద ఉన్నాము. ఈరోజు పూరి జగన్నాథ్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూరి జగన్నాథ ఆలయం వద్ద నుండి రథయాత్ర అయితే ప్రారంభం జరిగింది. దీనికి వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది. మరి పూరి జగన్నాథ్కు సంబంధించినటువంటి అనేక విషయాలను వారి మాటల్లో వచ్చినటువంటి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అసలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం నుంచి వచ్చానండి. ఇది ఒడిశా పూరి నుంచి ఇది ఇక్కడ హైదరాబాద్ జరిగింది ఇక్కడ. అంటే దీని హిస్టరీ గురించి చెప్పాలంటే అక్కడ రాజా ఇంద్రదుమ మహారాజా ఉండేవాడు. అక్కడ ఒడిశా జగన్నాథ్ టెంపుల్ అక్కడ తయారు చేశారు. అక్కడ గుండిచా అనే రాణి ఉండేది. అతను ఆ గుండిచా రాణి ఏమో ఒక ముస్లిం పర్సన్కి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఒడిశా శ్రీ జగన్నాథ్ గుడిట్లా ఏంటంటే అక్కడ కేవలం హిందూ జనాలకే ఎలా చేసేవాళ్ళు. మా గుండిచా రాణి ముస్లిం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా చేయలేదు. అందుకోసం చాలా దేవుడి దగ్గర వచ్చి చాలా కోరికలు కోసిన దేవుడు నాకు ఎలాగైనా రావాలంటే అప్పుడు జగన్నాథ్ వారు కోరిన కోరిక నెరవేర్చి పూరి నుంచి గుండిచా టెంపుల్ వరకు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అంతే. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? ఇది ఇక్కడ హైదరాబాద్ నేను ఒడిశా పూరి వెళ్ళేవాళ్ళని చాలా సంవత్సరం నుంచి. ఇక్కడ ఇక్కడే ఫస్ట్ టైం నాది, ఫస్ట్ ఇయర్. ఇక్కడ చాలా మంది జనం కూడా రద్దీ కూడా పెరగడం కనబడుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కూడా పూరి జగన్నాథ రథయాత్ర అయితే జరుగుతున్నది. ఎట్లా మీరు అంటే భక్తి పరంగా ఎట్లా నమ్మకాలు ఏమన్నా కోరుకున్న కోరికలు తీర్చేటువంటి ఉంటే అన్నా, లేకుంటే ఎట్లా? జగన్నాథుడి కోరిక మనకి అక్కర్లేదని అతనికి అన్ని తెలుసు. మన కోరినా కోరికపోయినా మనకి ఇచ్చిస్తారు అంతే. ఓకే, ఈ రథయాత్ర జరుగుతుంది. ఈ రోజు భారీ సంఖ్యలో అయితే పాల్గొన్నారు కదా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి జగన్నాథుడు అని జగత్ పిత అంటారు, జగన్నాథుడు అంటారు. అందుకోసం అని ఓకే నీలాచల ధామ అంటారు ఒడిశా పూరికి. అయితే చాలా రకాల పేరుతో పిలుస్తారు, గోవింద అని అంటారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు అయితే రథయాత్ర ఘనంగా సాగుతున్నది. చాలా మంది వేల సంఖ్యలో అయితే పాల్గొన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జై జగన్నాథ్. యాక్చువల్లీ మేము ఒడిశా నుంచే వచ్చాము. మేము ఒడిశాలోని మేము ఉంటాం భువనేశ్వర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాం. జాబ్ చేయడానికి కానీ ఇక్కడ వచ్చాం, ఇక్కడ జాబ్ చేస్తుంటాం. సో ఈరోజు రథయాత్ర కాబట్టి ఈరోజు వచ్చాము అన్నమాట ఇక్కడికి. ఆఫీస్ మళ్ళీ ఆఫ్ పెట్టుకొని వచ్చాము. సో మాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఎప్పుడు చూడలేదు, ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ చూస్తున్నాం. ఒక 3-4 years తర్వాత అటెండ్ అయ్యాం ఇక్కడ. సో ఇక్కడే మన గచ్చిబౌలి దగ్గర నుంచి వచ్చామన్నమాట చూడడానికి. ఇక్కడ చాలా హ్యాపీ తగిలింది చూసిన తర్వాత. రథం మళ్ళీ లాగాం, మంచిగానే అనిపించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయితే రథయాత్రలు అయితే సాగుతున్నాయి. మరొక వైపు ఒరిస్సాలో అయితే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రథయాత్రగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు హైదరాబాద్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఇంకేం చెప్తాను అంటే అన్నిటి దగ్గర అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఉంది. ముందైతే ఎక్కడ అంతగా ప్రపంచవ్యాప్తంగా లేకుండా ఇప్పుడైతే ఒక 5-6 years నుంచి చాలా జగన్నాథ్ స్వామిది ఫేమస్ వచ్చింది మంచిగా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటుంటారు? నేను ఇక్కడ ఒక 4 years అయింది ఇక్కడ ఉంటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడికి. ఎట్లా ఉన్నది హైదరాబాద్లో ఘనంగా అయితే ఈరోజు రథయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జగన్నాథ్, అందరికీ హ్యాపీ రథయాత్ర. మేము జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము, కానీ ఎవ్రీ ఇయర్ మేము అక్కడ మా హోమ్ టౌన్లో పాల్గొంటాము రథయాత్ర రోజు. మాకు ఇక్కడ ఆ రథయాత్ర ఇక్కడ జరుగుతుంది కాబట్టి మాకు హ్యాపీ ఫీల్ ఉంది. మాకు హోమ్ టౌన్లో ఉన్నట్టుగా ఉంది. ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. ప్లస్ వరల్డ్ వైడ్గా రథయాత్ర జరుగుతుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అంటే మీరు ఒడిశా అంటున్నారు కాబట్టి
అక్కడ కూడా పూరి జగన్నాథ రథయాత్ర అయితే ఘనంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కాంచినటువంటి రథయాత్రగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి దీనికి అంటే ఎట్లా ఫీల్ కావచ్చు? దానికి దీనికి అంటే ఇక్కడ చూడండి, అందరూ పూరి వెళ్ళలేరు. అలా అని చెప్పేసి అవకాశం కూడా అందరూ రాదు కాబట్టి హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పాల్గొంటే ఆ పూరీలో వెళ్ళినట్టు మనం ఫీల్ అవ్వచ్చు. మనకి ఆ వైబ్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ మన పూరి అనే కాదు, ఎక్కడైనా రథయాత్ర అన్నప్పుడు ఆ వైబ్స్ మనకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. मंदिर बहुत अच्छा है और बहुत प्रसिद्ध मंदिर है. अभी बना है लेकिन बहुत अच्छा है. काफ़ी टाइम से आ रहे हैं हम लोग तो दर्शन के लिए, और आते हैं तो बहुत देर तक रुकते भी हैं. बहुत मज़ा आता है. बहुत अंदर सुंदर दृश्य से जैसे जगन्नाथ में है जैसे ही भगवान यहाँ पर है. बहुत बढ़िया है मंदिर. అదే ఇక్కడ దాదాపు 1000 సంఖ్యలో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము మీర్పేట నుంచి వస్తున్నామండి. మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. మీ పేరు? నా పేరు వెన్నెల ప్రసన్న. చాలా బాగుందండి. ఫస్ట్ టైం మేము ఇక్కడ దర్శనం చేసుకోవడం, అట్లానే ఇక్కడ రథం పోతుంది కదా, ఆ రథయాత్రలో కూడా పాల్గొన్నాం. దర్శనం చేసుకుందామని వచ్చినాం. చాలా బాగుంది. ఫీల్ అయితే చాలా బాగుంది మాకు. అయితే ఏదైతే మనం చూసుకున్నట్టయితే అనేక టెంపుల్స్లలో దేవుడులు గర్భగుడిలో ఉంటారు. గర్భగుడి నుంచి బయటికి రావడం అయితే ఈ 9 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎట్లా భావిస్తున్నారు మీరు? మాకు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం. దారిలో బలరామ దర్శనం అయింది, జగన్నాథ్ దర్శనం అయింది, సుభద్ర అమ్మవారి దర్శనం అయింది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయరే పూరికి వెళ్దాం అనుకున్నాం. అక్కడ దర్శనం అవ్వలే. దేవుడి దయ వల్ల ఈరోజు ఇక్కడ దర్శనం అయింది. సంవత్సరం ఒకసారి. నేను కూడా కోరేది అందరికీ ఏంటంటే అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. दिल्ली आते रहते हैं, अच्छा लगता है. थोड़ा क्या बोलते हैं, वर्ल्ड ऑफ यूनिवर्स जगन्नाथ टेम्पल है ना, थोड़ा गूस बम्स जैसा लगता है. तो हम लोग आते रहते हैं, अच्छा लगता है. थोड़ा फीलिंग्स बढ़ता रहता है, ऐसे अच्छा लगता है. हम लोग उड़ीसा से, लेकिन उड़ीसा का जगन्नाथ टेम्पल है, बट हैदराबाद में हुआ तो थोड़ा अच्छा लगता है, थोड़ा इसलिए थोड़ा अच्छा लगता है. थोड़ा क्या फील बोले तो क्या बोलते हैं, कुछ भी इतना भी परसेंटेज भी नहीं बोल सकते, इतना फील आता है. పూరిలో అయితే ఘనంగా జరుగుతుంటుంది. మరి హైదరాబాద్లో కూడా అంతే ఘనంగా అయితే జనాలు పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అసలు మీ ఫీల్ ఏంటి దీనిపైన? మేము సికింద్రాబాద్ బోయిన్పల్లి నుంచి వచ్చాము. ఇంత ఘనమైన యాత్ర జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనడం మా పూర్వజన్మ వల్ల సుకృతంగా భావిస్తున్నాము. పూరికి వెళ్ళి అంత జనసందోహంలో మేము తట్టుకుంటామో లేదో, ఆ భగవంతుడి ఆశీస్సులు పొందుతామో లేదో అనే దానికి బదులు ఇక్కడ ఈ స్వామివారి ఆశీర్వాదం వల్ల మాకు ఇక్కడ ఆ భాగ్యం కలిగింది. ఈ రథయాత్రలో పాల్గొని ఆ ముగ్గురు స్వాములది, ఆ జగన్నాథుడు, బలభద్ర స్వామి, అమ్మవారి సుభద్రాదేవి రథాలు ముట్టుకుంటే పునర్జన్మ ఉండదనేది ఇతిహాసాలు మరియు పెద్దలు అంటే వేదాలు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పునర్జన్మ ఉండదు. కాబట్టి ఆ భాగ్యం కలగాలనే కోరికతో మేము ఈరోజు పాల్గొంటున్నాము. చూశారు కదా, ఏదైతే జగన్నాథ స్వామి దర్శనంలో మేము పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా 4 Sides టీవీతో వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని అయితే పంచుకోవడం జరిగింది. అనేక మంది పలు రాష్ట్రాల్లో నుంచి కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చేసి పూరి జగన్నాథ ఆలయం వద్ద నుండి భారీ ఎత్తున రథయాత్రగా అయితే వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. ఏదైనా కానీ మేము స్వామి దర్శనాన్ని పొందడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా 4 Sides టీవీతో వారి ఆనందాన్ని అయితే పంచుకోవడం జరిగింది. వచ్చే నెల 13వ తేదీన నిర్వహించే బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ అధికారులు వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలను ఎప్పటి మాదిరిగానే నిర్వహించాలని, కొత్త విధానాలను తీసుకొచ్చి గందరగోళం సృష్టించవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మనోహర్ రెడ్డి, రామ్ గోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ కామేష్ తదితరులు ఉన్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్.